నా పేరు తేజస్విని. మై హస్బెండ్ నేమ్ ఈజ్ టీ శ్రీనివాస్. డిసెంబర్ 10th 9th ఆ టైంలో ఆయనకి చిన్న నాలుక మీద అల్సర్ వచ్చిందనేసి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాము. డెంటల్ డాక్టర్ ఏమన్నారంటే అల్సర్ ఇట్స్ సంథింగ్ కాంప్లికేటెడ్ అని అనిపిస్తుంది, బయాప్సీ చేయించాలనేసి చెప్పారు. నెక్స్ట్ డేనే బయాప్సీ చేయించుకుని విత్ ఇన్ 1 week రిపోర్ట్స్ వచ్చాయి. దెన్ we came to know that he is having cancer in the first stage. And తెలీదు, మేబీ రిపోర్ట్సే రాంగ్గా లేకపోతే ఈయనకి ఇలా క్యాన్సర్ రావడం ఏంటనేసి అనుకున్నాము. అసలు అర్థం కాలేదు ఏం చేయాలో. ఆయన యాక్చువల్గా ఆయన మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి డిఫరెంట్ డాక్టర్స్ని అడిగాము, చాలామందిని కలిసాము. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే ఒకటే, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ కామినేని హాస్పిటల్, హీ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ టు క్యూర్ దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్, అదొకటే చెప్పారు. ఇంకా వెంటనే బ్లైండ్గా ఫస్ట్ అయితే శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసాము. ఆయన బయాప్సీ రిపోర్ట్తో ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ప్లస్ అవన్నీ చేసి చెక్ చేసి హీ ఎక్స్ప్లెయిన్ మీ దట్ హీ ఈస్ హ్యావింగ్ ట్యూమర్ ఇన్ ఫస్ట్ స్టేజ్లో నుండి. క్యూర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది, కాకపోతే ట్రీట్మెంట్ అనేది ఎట్ ద ఎర్లియస్ట్ స్టార్ట్ చేయాలనేసి చెప్పారు. అండ్ when we meet him, I got confident that he can be cured. నేను వెంటనే మా హస్బెండ్ తోటి కలిసి నేను డిస్కస్ చేసుకుని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ డే డాక్టర్ని మీట్ అయ్యి మేము చెప్పాము, సార్ వీఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్స్ అని చెప్పేటప్పటికి ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకుని ఆన్ December 26 సర్జరీ చేశారు. యాక్చువల్గా సర్జరీ అయినప్పుడు ఆయనైతే చాలా వరీ అయిపోయారు, ఏమవుతుంది ఏంటి. ఈవెన్ ఆయన ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం కానీ చిన్న ఇంజెక్షన్ చేయించుకోవడం కానీ అటువంటిది లేదు. అటువంటిది అక్కడ డాక్టర్ని నమ్మి మేము ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మోటివేట్ చేసి ఇట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది, ఇది పర్మనెంట్ క్యూర్ అనేది చెప్పాక ఆయన కన్విన్స్ అయ్యి అప్పుడు హీ అండర్గోన్ ఫర్ సర్జరీ. యాక్చువల్లీ ఆ తర్వాత ఐసీయూలో కానీ నేను చూశాను, ట్రీట్మెంట్ అంతా బాగా అయింది. తర్వాత పోస్ట్ సర్జరీ ట్రోమా ఉంటుంది కదా, అది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే సార్ వాళ్ళ అసిస్టెంట్ అనిల్ కుమార్ సార్ కానీ చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ మిడ్ నైట్స్ కూడా ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా కాల్స్ చేసినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఆయనకి కాఫ్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే హెల్ప్ చేస్తూనే ఉన్నారు. రియల్లీ శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే మా హస్బెండ్కి ఇంకో లైఫ్ ఇచ్చారు అనుకుంటున్నాను అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కామినేని హాస్పిటల్, ద స్టాఫ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ, ఏదన్నా అడిగితే ఓపిక్గా పేషెన్స్గా సమాధానం చెప్పడం కానీ, ఐ లైక్ ద మోస్ట్. Thank you so much. I don't know how to express my gratitude to the hospital and my doctor, Mr. Srinivas Reddy. Thank you very much.